హాయ్ ఫ్రెండ్స్, ఇంకో రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రెష్ బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం అండ్ అలానే పెరుగు, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు అలానే ఎగ్ పగలగొట్టుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని ఓవర్ నైట్ కానీ లేదా అరగంట కానీ ఉంచుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కార్న్ఫ్లోర్ అండ్ బియ్యం పిండి వేసి అది కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇంకో పక్క ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బాగా వేడి కానివ్వండి. అయిన తర్వాత మనం అందులో స్పూన్తో కానీ లేకపోతే చేత్తో కానీ వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసినా సరే ఇరుకైపోయింది. సో నేను కొంచెమే వేసాను. బాగా క్రిస్పీగా ఎగేంత వరకు ఉంచుకోండి, అటువైపు ఇటువైపు, లేకపోతే కొంచెం పిండి పిండిగా ఉండిపోయిద్ది. సో బాగా ఎర్రగా ఎగే వరకు ఉంచుకోండి. మర్చిపోయి మాత్రం వదిలేబాకండి, మాడిపోయిద్ది.